హాయ్ గాయస్, వెల్కమ్ టు 11 వ్లాగ్స్. అయితే ఈరోజు ఒక చిన్న బేబీ గాడు, కశ్యప్ గాడు, సీకే గాడు అందరు పార్టిసిపేట్ చేస్తారు. సో ఐ షో యూ దట్ ఇది ఒక బర్రె కాదు, వెనకాల కశ్యప్ కూర్చొని. సో అది చేసే సౌండ్. ఓకే, వెల్కమ్ టు 11 వ్లాగ్స్. చూసారా, దయ్యానికి దెబ్బేసిన వాళ్ళు ఉన్నాడు. యాక్చువల్లీ ఏ యునైటెడ్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేశారు. కశ్యప్ మొన్న ఫైనల్స్ వరకు వెళ్ళాడు, బట్ ఫైనల్స్లో కొంచెం చిన్నపాటి అదే ఏం లేదు వెనకాల చిన్న మూమెంట్. అది అదే ఫైనల్స్లో చిన్న తడబాటు వల్ల చూస్తారా గైస్. ఇప్పుడు వీళ్ళ కోసం నేను సౌత్కి అవసరం నడుచుకొని వెళ్ళి అవన్నీ చెప్పకూడదురా. సో అది నడుచుకొని వెళ్తే ఇంకా వీళ్ళేమో నన్ను ఇలాగ అంటున్నారు, అసలు వాల్యూ అవ్వట్లేదు గాయస్. నేను ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని నేను పుష్ప తాండవం కొడతాను. చూడండి, ఎవరు తగ్గేదిలే. కశ్యప్ ఎలాగనిపించింది ఫైనల్స్ వరకు వెళ్ళడం? ఫైనల్స్ వరకు వెళ్ళడం సరే ఎలా అనిపించింది అని అడుగుతున్నా. ఫైనల్స్కి వెళ్ళి ఒక్క అదో పెద్ద పాడుతా తీయగా సరిగమ్మ ఫైనల్స్, మళ్ళీ దాంట్లో ఓడిపోవడం ఒకటి. అసలు నేను ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవుతాను అనుకోలేదు. గాయస్ తప్పు. కశ్యప్ యాక్చువల్లీ చాలా బాగా కొడతాడు, మీకు వీడియోస్ పెడతాను చూడండి.
చెప్పు కశ్యప్ ఎందుకు బాధ? ఆడు పోగొట్టాడు అన్నది కాదు ఆడి బాధ. అదేంటి ఆడిని ఆడు డాన్స్ పార్ట్నర్ తిట్టిందని ఆడి బాధ. అంటే అప్పటికి 4 సార్లు చెప్పింది బాగా చెయ్యి అని. అలాగే ఆర్సీబీ బ్లడ్ కదా మంది. అదంతా కాదు కానీ బేబీ గాడు అసలు మామూలు కాదు. ఇంకా అదే బ్లషింగ్. అసలు నేనైతే నోరు తాలేసుకొని చూసాను. ఇంకా ఇప్పుడు అసలు సరైన టాలెంట్ ఇది. అసలు దీని గురించి తట్టుకోలేను. అక్కడ కూర్చొని చూస్తున్నాను కదా వెనకాల నుంచి అమ్మాయిలు. ఆ రెడ్ షర్ట్ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు. రెడ్ షర్ట్ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు. కశ్యప్ సలార్ అంటే పెద్ద ఫ్యాన్స్ అన్నారు మా కాలేజ్ మొత్తానికి. కశ్యప్ అంటే తెలియదు పేరు, సలార్ అంటే తెలుస్తుంది. రెడ్ కలర్ వేసిన గ్రీన్ ఫ్లాగ్ రాడు. అది సో మీకు ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ చెప్తాం. డిపార్ట్మెంట్ నేను కశ్యప్ డ్యూ వేస్తాం. అది మార్నింగ్ నాకు ఇది మార్నింగ్ చెప్పాడు. నాకు అప్పుడు ఒక మోటు ఒక బట్లు అరే ఒక ఐకానిక్ డ్యూ, ఒక ఏంటి అల్లు సీతారామరాజు, ఒక కొమరం భీమ్. లేదు రివర్స్ ఇటు ఎన్టీఆర్ లో ఉంటుంది, ఇటు రామ్చరణ్ లో. ఆఫ్ కోర్స్ మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి ఎన్టీఆర్ లో మన అల్లు అర్జున్ అన్నారు వైఫ్ అని ట్విట్టర్ లో చేస్తావు. ఆఫ్ కోర్స్ సరే ఇతను అసలు ఎందుకు వచ్చారు తెలియలేదు అక్కడికి. అతను ఓన్లీ తాలింపేసి పనిలో కూర్చున్నారు అక్కడ. అలాగా నిజాన్ని చెప్పాను, నేను అబద్ధాలు చెప్పలేదు. నిజంగా ఫస్ట్ టైం 2 నెలల తర్వాత మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు ఆ వీడియోలో. అంటే తాలింపు వెళ్ళిపోయింది కదా మరి అందుకే వచ్చాడు. సరే గైస్ సెండింగ్ ఆఫ్. తెల్ల నుంచి మనీ అంతా వినాయగడ రే. సరే బాయ్.